మా ఊరి గ్రామ దేవత శ్రీ పైడితల్లమ్మ పండక్కి నేను మా ఇంట్లో చేసిన స్పెషల్ రెసిపీస్ ఏంటో చూద్దురు రండి. నేను చెప్పిన విధంగా కన్నా బిర్యానీ ప్రిపేర్ చేస్తే అసలు పలుకుగా ఉంటుంది, అస్సలు అంటుకోదు. ఏంటో చూడాలంటే లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ నేను జ్యూసీ మటన్ గ్రేవీ ప్రిపేర్ చేశాను. దానికి నేను మటన్ కర్రీ నార్మల్గా మనం ఎప్పుడు అలా చేస్తామో అలానే ప్రిపేర్ చేశాను. కుక్కర్లోనే ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు. నేను అందులో చేసింది ఏంటంటే మటన్ బాయిల్ అవుతున్నప్పుడు ఇంకా ఆ వాటర్ తోనే నేను కుక్కర్ పెట్టేశాను. నేను ఎక్స్ట్రాగా మళ్ళీ వాటర్ యూజ్ చేయలేదు. నౌ మీరు ఎదురు చూస్తున్న జ్యూసీ మటన్ గ్రేవీ రెడీ అయిపోయింది. చికెన్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేద్దాం. దానికోసం చికెన్ కి మొత్తం మ్యారినేట్ చేయాలి. పసుపు, కారం, సాల్ట్, ధనియాల పౌడర్ అండ్ అన్ని మసాలా పౌడర్స్ యూజ్ చేసి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యూజ్ చేయండి. అదో 1/2 an hour ఫ్రిడ్జ్లో పెట్టి ఆ తర్వాత మళ్ళీ పెరుగు లాస్ట్లో యాడ్ చేసి ఇంకో 1/2 an hour పెట్టండి. సో పెరుగు అంతా బాగా పడుతుంది. అంతలోపు మీరు చేయాల్సిన పని ఏంటంటే రైస్ ఉంది కదా, రా రైస్ వాష్ చేయకుండా నార్మల్గా గీ ఒక 3 to 4 స్పూన్స్ అందులో వేసి మిక్స్ చేసేసి పక్కన పెట్టి ఉంచండి. గీ మొత్తం పడుతుంది అంతలోపు. అదొక 1/2 an hour అయిపోయిన తర్వాత రైస్ని ప్రిపేర్ చేసుకుందాం బిర్యానీకి. వాటర్లోని ఒక 75% వరకు బాయిల్ అయ్యేలాగా బాయిల్ చేసి సరిపోతుంది. బాయిల్ చేశాక వాష్ చేసి పక్కన పెట్టేయండి. అది చల్లారేలోపు మనం చికెన్ ప్రిపేర్ చేసుకుందాం. చికెన్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేయడానికి పెద్ద కష్టపడాల్సిన పని ఏం లేదు. చికెన్ని మొత్తం మనం ఎలాగో మ్యారినేట్ చేస్తాం కాబట్టి బేసిన్లోని ఆయిల్లో వేసేసుకొని చికెన్ కొంచెం మగ్గబెడతాము 15 minutes. బిర్యానీ ఐటమ్స్ కూడా అందులోనే వేసి ఉంచేస్తాము. అండ్ అది కొంచెం మగ్గిన తర్వాత 15 minutesలో ఏదైతే రైస్ వాచామో ఆ రైస్ అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక చిన్న గ్లాస్తో బిర్యానీ వాచిన గంజి అండ్ ఇంకో చిన్న గ్లాస్తోని పాలు అండ్ కుంకుమ పువ్వు కలిపింది ఆ పాలు కూడా అందులోకి పంపేయండి. పంపిస్తున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని కొంచెం సాల్ట్ అండ్ కొంచెం మసాలా పౌడర్ కూడా మీద నుంచి చల్లేసి పెడితే సరిపోతుంది. అండ్ సిమ్లో పెట్టేసి క్లోజ్ చేసి పెట్టండి ఒక 20 to 30 minutes. ఆఫ్టర్ 30 minutes చూసారుగా బిర్యానీ ప్రిపేర్ అయిపోయింది. అండ్ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఘాటుగా కూడా లేదు, రైస్ కూడా అంటుకోలేదు. సింగిల్ ఏ మెతుకైతే ఆ మెతుకు అలానే ఉంది. ఫ్రైడ్ ఆనియన్స్ అవన్నీ వేసి గార్నిష్ చేసిన తర్వాత మనం ప్రిపేర్ అయిన బిర్యానీ. అండ్ కలర్ కూడా నేను యూజ్ చేయలేదు. ఏదైతే మనం సాఫ్రాన్ పౌడర్ అది వేసామో దాని ద్వారా వచ్చిన కలరే, నేను మళ్ళీ ఎక్స్ట్రా కలర్ ఏం యూజ్ చేయలేదు. ఇప్పటి వరకు నేను ఎప్పుడు దమ్ చేసినా సరే నేను ఫస్ట్ కర్రీ ప్రిపేర్ చేసి అప్పుడు ఆ కర్రీని బేచన్లో వేసి నెక్స్ట్ రైస్ లేయర్ కింద వేసి మళ్ళీ కర్రీ వేసి మళ్ళీ రైస్ వేసి అలా చేసేదాన్ని. అంటే లేయర్ ప్రకారంగా చేసేదాన్ని. అదొక 15-20 minutes ఉంచితే అయిపోయేది. కానీ ఈ విధంగా చేసినా సరే చాలా బాగా వచ్చింది టేస్ట్. మీరే విధంగా చేస్తారో నాకు కామెంట్లో పెట్టండి. బయట మనం బిర్యానీ కొని పిల్లలు పెట్టాలంటే చాలా ఆలోచిస్తాము, కానీ ఇంట్లో ప్రిపేర్ చేసిన దానికి ఆలోచించడం ఎందుకు. సో నేను బాబు గారికి పెట్టాను అండ్ వాడు కూడా చాలా టేస్టీగా ఉంది కదా తిన్నాడు. అసలు యాడ్ కూడా యాడలేదు, కారంగా ఉంది అది అని చెప్పేసి. మీరు కూడా ఇంతే టేస్టీగా రెసిపీస్ ప్రిపేర్ చేయాలనుకుంటే నేను చెప్పిన టిప్స్ని అండ్ నన్ను కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.